ఇంట్లోని చెత్తను, వంటింట్లోని కూరగాయల ముక్కలను తీసి పారేయకండి. ఇవే సేంద్రియ ఎరువుగా మారి మన ఇంట్లో మొక్కలకు జీవాన్నిస్తాయి. ఇలా తయారు చేసుకునే సేంద్రియ ఎరువులతో ఇంటి వెనకాల మిద్దెపైన పండించే పంటలకు, మొక్కలను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. ఇలాంటి ఎరువు చేయటం వల్ల ఇంటి వద్ద పెంచుకునే కూరగాయల మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి. వాటి నుంచి వచ్చే కూరలు రుచిగా కూడా ఉంటాయి. ఆకు ఎరువును ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంటింట్లో పనికిరాని కూరగాయలు, పండ్ల తొక్కలు, రాలిన ఆకులతో స్వయంగా ఇంటి వద్దే తయారు చేసుకోవచ్చు. ఇవి పర్యావరణానికి అనుకూలమైనవి, మనకు సురక్షితమైనవి. వీటిని మట్టిలో కలిపి తోటలు, కంటైనర్లలో పెంచే మొక్కలకు వాడచ్చు. ఇవి పంటల దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహించేలా దోహదపడతాయి. సాధారణంగా చాలామందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా. అలా టీ కానీ కాఫీ కానీ తయారు చేసిన తర్వాత మిగిలిన కాఫీ పొడి లేదా టీ పొడి చెత్తను మొక్కలకు వాడటం ద్వారా వాటికి పోషకాలను అందించే వీలుంటుంది. కాఫీ పొడి మట్టిని ఆమ్లంగా తయారు చేసి ఏపుగా పెరిగేందుకు దోహదపడుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో వేస్తే మొక్కలకు కీడు జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే టీ పొడిలో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఆల్ఫాల్ఫా మీల్ లేదా కంపోస్ట్ వంటి ఈ పదార్థాలు తేమ నిలుపుదలకు దోహదపడతాయి. ఇక అరటి పండ్లు తినగానే వాటి తొక్కలను పడేయకండి. ఇవి పొటాషియంను కలిగి ఉండి చిన్న మొత్తంలో నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం అందిస్తాయి. కొత్త మొక్కలను నాటే సమయంలో అరటి తొక్కను చిన్న ముక్కలుగా కత్తిరించి మట్టిలో కలపడం ద్వారా ఎక్కువ పోషకాలను అందించవచ్చు. కోడిగుడ్డు పెంకులు ఇది మరొక గొప్ప సహజ ఎరువు. ఇవి కాల్షియంను కలిగి ఉండి మట్టిలో ఎసిడిటీని తగ్గించేందుకు సహాయపడతాయి. వీటిలో ఉండే ఫాస్ఫరస్ మొక్కలు ఏపుగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. వీటిని నలగగొట్టి పొడిలా చేసి మొక్కల మొదళ్లలో వేసి నీరు పోయాలి. ఇక కూరగాయలను ఉడకబెట్టేందుకు ఉపయోగించే నీటిని, ఆవిరి పెట్టిన తర్వాత మిగిలిన నీటిని ఇంటి లోపల పెంచుకునే మొక్కలకు ఇవ్వడం ద్వారా ఎక్కువ పోషకాలను అందించవచ్చు. అక్వేరియంలో నీరు ఉంటుంది కదా, ఆ నీటిని తరచూ మారుస్తుంటాం. అవి మొక్కలకు పోసి చూడండి. కుళ్ళిపోతున్న చేప ఆహారంతో పాటు ఆ నీటిలో ఉండే చేపల వ్యర్థాలను మొక్కలకు ఎరువులుగా వాడవచ్చు. దీనిలో ఉండే సహజ నైట్రోజన్ ఫలదీకరణం చెందించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. మొక్క చుట్టూ ఉన్న మట్టిపై పోయొచ్చు, ఆకులపై పిచికారీ కూడా చేయొచ్చు. ద్రవ ఎరువులు సాధారణంగా చురుగ్గా పెరిగే మొక్కలకు మరింత ప్రయోజనం అందిస్తాయి. దీనిని నెలవారీగా వెయ్యాలి. జంతువుల ఎముకలు లేదా బ్లడ్ మీల్ వంటి జంతు ఆధారిత ఎరువులు మట్టికి చాలా నత్రజనిని జోడిస్తాయి. ఇవి ఆకుకూరల సాగుకు చాలా ఉపయోగపడతాయి. వీటితో పాటుగా తృణధాన్యాల ముక్కలు, చెక్క పొడి, పత్తి గింజల పొడి, రాక్ ఫాస్ఫేట్, ఆవు పేడ, కంపోస్ట్, గడ్డి క్లిప్పింగ్స్ వంటి వాటిని కూడా మొక్కలకు ఎరువులుగా వాడుకోవచ్చు.